నామములో ఈస్టర్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈస్టర్ అనగా మనందరికీ కూడా తెలుసు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు తిరిగి 3వ దినాన లేచినటువంటి రోజు. ఈ దినాన ఒక ప్రాంతంలోనో, ఒక రాష్ట్రంలోనో, ఒక దేశంలోనో కాదులే కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రీతిలుగా దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆయన తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని రుజువు చేశాడు కాబట్టి దీని విషయమై ప్రతి ఒక్కరును కూడాను గంభీరముగాను, ఆర్భాటముగాను, ఆనందముగాను దీన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి గుడ్ ఫ్రైడే ఎటువంటిదో తెలుసుకున్నాం, శనివారం దినాన్ని ఏం జరిగిందో తెలుసుకుందాం. అలాగే పునరుద్ధాన దినము ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 24 మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధము ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి, ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. చాలు చదవబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు అక్కడ 3వ దినాన అక్కడికి వచ్చి ఆ సమాధి దగ్గర ఇదిగో రాయి దొరిలింపబడి ఉండుట చూశారు. ప్రభువైన యేసు వారి శరీరం వారికి కనపడలేదు. అయితే 5వ వచనంలో ఒక మాట అంటాడు కదా, సజీవుడైనటువంటి వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఏమై ఉన్నాడంటే సజీవుడైనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని దూత చెప్తున్నటువంటి మాట, సజీవుడైనటువంటి దేవునిని మృతులలో మీరు ఎందుకు వెతుకుచు ఉన్నారు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మరి నిజమే కదా, ఆయన సజీవులకే దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ సజీవుడైనటువంటి వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతూ ఉన్నారు అంటాడు. మరి నిజమే, ఆయన సజీవుడయ్యాడు. సజీవుడైన తర్వాత ఈ భూమి మీద సంచరించాడు, అనేక మందికి కనపడ్డాడు, అనేక మందితో ఆయన మాట్లాడాడు. తిరిగి 40 దినాన ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువారు పునరుద్ధానాన్ని జయించి తిరిగి లేచి, పునరుద్ధాన శక్తి అనేది ఉన్నది, పునరుద్ధానం లేదని ప్రకటించు పరిసయ్యులు, సద్దుకాయులు వీరు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను పునరుద్ధానం అనేటటువంటిది ఉన్నదన్న నిరీక్షణను కలగజేశారు. క్రీస్తు గాని తిరిగి లేపబడపోతే మనకు కూడా పునరుద్ధానము లేదు. అందుకనే తిమోతిలకు రాసిన పత్రిక వాటిలో ఉంది కదా, ఇదిగో ప్రధాన దూత ఆర్భాటముతోను ఆయన తిరిగి వచ్చినప్పుడు మృతులైన మనము మొదటగా లేతుము. ఇటువంటి మాటలన్నీ కూడా అక్కడ రాశారు. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వారు తిరిగి లేచినటువంటి తర్వాత ఆయన మరి అడిగినటువంటి 3 ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. యేసు ప్రభువు వారు సిలువలో 7 మాటలు పలికినట్లుగా ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా 7 ప్రాముఖ్యమైన మాటలు పలికాడు. అలాగనే 3 ప్రశ్నలు కూడా ఆయన అడిగాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అడిగినటువంటి 3 ప్రశ్నలు ఏంటి? ఈ పునరుద్ధాన దినాన కొన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మరి పునరుద్ధాన దినాన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తిరిగి లేచినటువంటి తర్వాత ఈ ఆస్క్డ్ 3 క్వశ్చన్స్ విచ్ ఆర్ ద ఏమిటి అంటే, మొదటిగా, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆయన అడుగుతున్నాడు. మొదటిగా ఆయన మనల్ని అడుగుతున్న ప్రశ్న, అయ్యా లేదా అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది, యేసు
అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు, చల్చలని. ఆయన తిరిగి లేచినటువంటి తర్వాత అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు, అయ్యా నీవెందుకు ఏడ్చుచున్నావు. ఈ పునరుద్ధాన దినాన ప్రభువు కూడా మనలను అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నువ్వెందుకు ఇంకా ఏడుస్తూ ఉన్నావు, నువ్వెందుకు ఇంకా కన్నీరు కారుస్తా ఉన్నావు అని ప్రభు అడుగుతా ఉన్నాడు. మరి మగ్ధలేనే మరియా, మరి యేసు చేత స్వస్థత రక్షణ పొంది యేసును అనుసరిస్తున్నటువంటి స్త్రీ ఆమె అత్తరు పోద్దామని పరిమళ తైలాలు ఆ బాడీకి రాద్దామని అక్కడికి వెళితే అక్కడ యేసు ప్రభు వారు లేరు, ఆయన దేహం లేదు అని తెలుసుకుని ఆవిడేం చేస్తుందంటే అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తుందంటే, ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ప్రభు శరీరాన్ని ఎవరో దొంగిలించుకుపోయారు. వాస్తవానికి దేవుని పిల్లలైన వారు ఎప్పుడు ఏడుస్తారంటే నటండి, దేవుని వాగ్దానాలు దేవుని మాటలు మర్చిపోయినప్పుడు మాత్రమే ఏడుస్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన మగ్ధలేని వారికి తెలియదా, 3వ దినాన నేను తిరిగి లేస్తానని. అంటే ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆ మాటను మర్చిపోయింది. ఆ మాటను మర్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే యేసయ్యను ఎవరో ఎత్తుకుని పోయారని ఏడుస్తా ఉంది. అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు జీసస్ కేమ్ టు నియర్ హర్, ఆవిడ దగ్గరకు ప్రభువారు వచ్చాడట. వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు. ఈ రోజు కూడా ఈ రోజున కూడా ఈస్టర్ అని ఈ కార్యక్రమాలని ఆర్భాటముతో గంభీరంగా కనపడుతున్నాం, కానీ చాలా మంది జీవితాల్లో మనసులో కన్నీరే మిగిలి ఉంది. ఇక్కడ కూర్చున్న వారందరిలో సంతోషం లేదు. అరే ఈస్టర్ రోజున మందిరానికి వెళ్ళకపోతే ఎలాగనే ఆలోచనతో వచ్చిన వారు ఉన్నారు, దుఃఖాన్ని దిగమింగుకొని వచ్చిన వారు ఉన్నారు, కన్నీటిని దాచుకుని వచ్చినటువంటి వారు లేకపోలేదు. ఒంటి మీద వస్త్రాలు నీట్గా కనపడితే కాదులే గాని హృదయం పరిశోధన చేయ దేవునికి తెలుసు అంతరంగ పరిస్థితి ఎలాగున్నదో. అందుకని పునరుద్ధాన దినాన ప్రభు అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు. నువ్వు ఏడుస్తున్నావంటే ఒకవేళ దేవుని మాటలు, దేవుడు చేసినటువంటి వాగ్దానాలు నీవు మర్చిపోయావేమో. ప్రభు అందుకని అంటున్నాడు, మగ్ధలేని మరి తరనట్లుగా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నీవు ఎందుకు విచారిస్తూ ఉన్నావు, దేని కొరకు ఏడుస్తూ ఉన్నావు. మానవ జీవితంలో ఇదిగో కొన్ని పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ కన్నీరు గారుస్తూ ఉంటాము అంట. మరి ఇర్మియా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 31, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 9వ వచనంలో ఒక మాట ఉంది కదా, చాలండి వారు ఎలా వస్తున్నారంట, ఏడ్చుచూ వస్తున్నారు. మందిరం దాకా ఏడుస్తానే వస్తున్నారు, పైకి వచ్చేటప్పుడు నవ్వుకుంటా వస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక దుఃఖముతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక నలిగిన హృదయంతో వారు ఎలా వస్తున్నారంటే ఏడ్చుచు వస్తున్నారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట, వారు ఏడ్చుచు వచ్చెదరు. కారణం ఏంటి అంటే, ఎటు వెళ్ళినా అపజయమే, ఎటు వెళ్ళినా నష్టమే, ఎటు వెళ్ళినా ఇరుకులే, ఎటు వెళ్ళినా ఏ పని మొదలు పెట్టినా అందులో లాస్ అయిపోతా ఉన్నాం. ఏ ఎగ్జామ్ రాసినా ప్రతిఫలం ఉంట్లా. ఇదిగో కుటుంబంలో ఉన్నటువంటి అపజయాలను బట్టి మనిషి ఏమవుతున్నాడంటే ఇదిగో కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎటు వెళ్ళినా సరేనే అపజయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఎటు వెళ్ళినా సరే ఇదిగో నిరాశ నిస్పృహలు ఎదురవుతూ ఉన్నాయి. బిడ్డలు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నష్టమే వాటిల్లుతా ఉన్నది. ఏ నూతన పని మొదలు పెట్టాలన్నా సరే ఇదిగో అందులో దీవెన అనేటటువంటిది లేదు. ఈరోజు అపజయాలను బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఖర్చు పెట్టింది ఇంత, ఇదిగో అప్పు పెరిగింది ఇంత. ఈ రీతిగా విలాప వాక్యాల్లో కూడా ఒక గొప్ప మాట అంటాడు. ద బుక్ ఆఫ్ లామెంటేషన్, విలాప వాక్యాలను కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విలాప వాక్యములో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయం
అందులో 48వ వచనంలో ఒక మాట అంటాడు కదా, ఏమనంటే ఇదిగో నా కన్నీరు ఏరులై పారుతుంది అంటాడు. కన్నీరు ఎలా పారుతుందట? ఏరులై పారిపోతుందయ్యా. ఎందుకనంటే ఏ పని మొదలు పెట్టిన నష్టమే, ప్రతి దానిలో అపజయమే. ఏది ప్రారంభించిన అందులో వెనకబడిపోవటం, కుటుంబంలో అభివృద్ధి లేదు, బిడ్డల జీవితంలో అభివృద్ధి లేదు, చదువుకున్నారు ఇదిగో ఉద్యోగ అవకాశాలు లేవు, ఆర్థిక రుణభారాలు పెరిగిపోతా ఉన్నాయి, ఇదిగో ఏ పనిలో కూడా మేము విజయాన్ని సాధించలేకపోతున్నామని కన్నీరు ఏరులై పారేటటువంటి వారు కూడా లేకపోలేదు అంటాడు. 50వ వచనంలో అయితే మరొక మాట అంటాడు, అదే అధ్యాయం, నా కన్నీరు ఎడతెగకుండా కారుతుంది. ఇక కన్నీటికి తెగి ఇక ముగింపు అనేది లేకుండా ఆయన అంటాడు, నా కన్నీరు ఎలా కారుతుందట? ఎడతెగకుండా నా కంటి నిండా కన్నీరు కారుతానే ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, అసలు నువ్వెందుకు ఏడ్చుచున్నావు? తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమిటి నీ బాధ? ఏమిటి నీ సమస్య? అక్కడ ఆవిడ ఏడుస్తుందంటే ఆవిడకు ఒక సమస్య ఉంది. యేసు ప్రభు వారిని ఎవరో ఎత్తుకుపోయారు, దొంగిలించుకుపోయారని. కారణం ఆయన తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పిన మాటలు ఆవిడ విడిచిపెట్టింది. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు అంటే దానికి కలిగిన కారణం ఏంటి? దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు కదా. నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చలేడా? నీ జీవితంలో తన మాట ఇచ్చి తప్పువాడిగా కనపడుతున్నాడా? అయినా సరే ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఇర్మియా గ్రంథంలో వారు కన్నీరు కారుస్తున్నారట. ఇదిగో కన్నీరు, ఒకసారి భక్తుడు అంటాడు, నా కన్నీరు నాకు అన్నపానములు ఆయను అంటాడు. కారణం ఏమిటి అంటే ఇదిగో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, దేనిలో కూడా విజయము లేదు. ప్రతి విషయంలో కూడా అపజయాలే. అనుకున్నటువంటి సరకలేదని, పొందుకోలేదని ఇటు రీతిగా మానవుడు కృంగిపోతా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, మాట ఇచ్చేటప్పుడు ఆయన నరుడు కాదు. నీ పట్ల చేసిన వాగ్దానాన్ని తప్పకుండా అయినా నెరవేరుస్తాడు. కాబట్టి నీవు కన్నీరు ఎంత మాత్రం కూడా కార్చవలసిన పని లేదు. నువ్వు కన్నీరు కార్చవలసినటువంటి పని ఎంత మాత్రం లేదు. నువ్వు లోకపరమైన ఆశీర్వాదాల కొరకు, లోకపరమైన వాటి కొరకు నువ్వెంత మాత్రం కూడా కన్నీరు కాల్చవలసినటువంటి పని లేదని చెప్తున్నా. ఒకటి, జీవితంలో విజయం లేక కన్నీరు కాలుస్తున్నారు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఉన్నటువంటి లోటులను బట్టి కూడా కన్నీరు కాలుస్తున్నారు. మొదటి సామ్యుయేలు గ్రంథంలో మనకి హన్నా అనేటటువంటి తల్లి గారు కనపడుతూ ఉండదు. ఆవిడికి ఆస్తిపాస్తులు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఉన్నటువంటి కొన్ని లోట్లను బట్టి ఆవిడ ఏం చేస్తా ఉంది? కన్నీరు కారుస్తూ ఉంది. ఆవిడ జీవితంలో బాధపడని, దుఃఖపడనటువంటి రోజు అంటూ లేదు. అయ్యా చక్కని భర్తనిచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఇదిగో పని వారిని ఇచ్చావు, కానీ జీవితంలో ఈ లోటు ఉంది, దీన్ని బట్టి నేను కన్నీరు కాలుస్తున్నాను. షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఇదిగో బహు దుఃఖ క్రాంతురాలై కన్నీరు కారుస్తానే ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. లోటులను బట్టి కన్నీరు. ఈరోజు మన కుటుంబంలో ఎన్ని లోట్లు ఉన్నాయి చెప్పుకోవాలంటే, మన కుటుంబాల్లో ఎన్ని లోట్లను మనం అనుభవిస్తూ ఉన్నాం. పైకి గంభీరంగా కనపడినా, పైకి ఏ రీతిగా కనపడినా కుటుంబంలో ఉన్నటువంటి లోటులను బట్టి కుమిలిపోయేటటువంటి వారు లేరా? కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఆ లోటుల షార్టేజ్ను బట్టి కన్నీరు కార్చేటటువంటి వారు లేరా? అలాగే ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాల కొరకు కూడా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? కన్నీటిని కారుస్తూ ఉన్నాడు. ఆదికాండం 27:34 వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండం 27:34లో యేసావు దుఃఖాక్రాంతుడై కేక వేసి, నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాడు. బిగ్గరగా ఏడుస్తూ యేసేపు ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి తర్వాత, ఆశీర్వాదాలన్నీ కూడాను అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఏడుస్తాను, నా తండ్రి నన్ను దీవించడానికి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? అయ్యా నన్ను కూడా దీవించు, నన్ను కూడా
ఆశీర్వదించు అని చెప్పి బహు దుఃఖక్రాంతుడై తండ్రి దగ్గర ఎలుగెత్తి ఏం చేస్తాడంట, ఏడుస్తా ఉన్నాడు. ఈ రోజున మానవ జీవితాల్లో కన్నీరు సర్వసాధారణం అయిపోయింది. ఉన్న లోటును గురించి, అపజయాల గురించి, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాల గురించి మానవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మొన్న ఒక దినాన ఒక సహోదరుడు చాలా దుఃఖంగా చెప్తున్నాడు. ఏమనంటే, అన్నా ఈ ప్లాట్ల కొరకు నేను కూడా అప్లై చేశాను, చివరి దాకా నాకే వచ్చింది అన్నారు. కానీ అది చివరి మూమెంట్లో పేరు వేరే వాళ్ళది వచ్చింది. నాకు వచ్చిందని ఆశపడ్డాను, వారు కూడా నీకే వస్తుందని మాట ఇచ్చారు, నువ్వు ఇంకా ప్రయాసపడొద్దన్నారు. కానీ చివరికి డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందులో నా పేరు రాలేదు. ఆయన ఆశపడ్డాడు, ఆశీర్వాదం వచ్చింది, ఆశీర్వాదం నేను పొందుకుంటానని, అది ఆయనకి రాలేదు. ఆ రీతిగా మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఏదో ఒక కారణం రీత్యా పోగొట్టుకున్న ఆశీర్వాదాలను బట్టి మనం ఏం చేస్తామంటే బహు దుఃఖక్రాంతుడై దుఃఖించేవారిగా ఉంటాం. ఈరోజు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాల గురించి ఎంత మాత్రం కూడా దుఃఖించవలసిన పని లేదు. ఎందుకంటే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి వాడు ఆయన. అందుకని చక్కని మాట అంటాడు, లూకాసు సువార్త 6వ అధ్యాయం బిగ్గరగా చదవగలిగిన వారు లూకాసు సువార్త 6వ అధ్యాయం 21వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటాడు, ఇప్పుడు ఆ కన్నీరు కారుస్తున్నటువంటి మీరు ధన్యులు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. దేవుడు మాటిస్తున్నాడు ఏమనంటే, ఇదిగో ఈ రోజు నన్ను ఏడుస్తున్నావేమో, అపజయాన్ని బట్టి, పోగొట్టుకున్న దాన్ని బట్టి, పోగొట్టుకున్న జీవితాన్ని బట్టి, పోగొట్టుకున్న కుటుంబాన్ని బట్టి, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని బట్టి నీవు ఏడుస్తున్నావేమో, కానీ నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నీవు ఖచ్చితంగా నవ్వేదవు. తగిన సమయం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే ఖచ్చితంగా నవ్వేదవు అని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున అనేక రకరకాల ఆటంకాలను బట్టి, నీ పరిస్థితిని బట్టి, మనుషులు పడే అనేటటువంటి మాటలను బట్టి, నిందలను బట్టి నువ్వు ఒకవేళ ఏడుస్తున్నావేమో అనే వాళ్ళని, ఇదిగో ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజున ప్రభు గొప్పగా నిలబెట్టబోతా ఉన్నాడు. మనకు రావలసినటువంటి ఆశీర్వాదం పోయిందని బాధపడుతున్నావేమో. మా నాన్నగారు చాలా కాలం క్రితం చెప్పారు, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఈ కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడాను గవర్నమెంట్ 2 సెంట్లు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏదో పథకం కింద అప్పట్లో గవర్నమెంట్ ఇళ్ళన్నీ కూడాను గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాలు. అయితే కొంతమంది ఉంచుకున్న వారు ఉన్నారు, చాలా మంది కూడా అమ్ముకున్న వారు ఉన్నారు, తర్వాత విషయం. అయితే ఈ ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఈ స్థలాలు అప్పట్లో నాన్నగారు కూడా కొత్తగా వచ్చి ఇక్కడ పరిచర్య జరిగిస్తున్న రోజులైతే ఆ రోజుల్లో ఆయన కూడా అప్లికేషన్ పెట్టాడంట ఇంటి కోసం. ఆయన కూడా అప్లికేషన్ పెడితే అది కూడా స్వీకరించారు. అంత అయింది. ఏదో చిన్న స్టేజ్ చేసి ఆ డిస్ట్రిబ్యూట్ చేసే రోజు కలెక్టర్ గారు వాళ్ళ పెద్దవాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మొట్టమొదటి పేరు నాన్న పేరే వచ్చింది. మొట్టమొదటి పేరు నాన్న పేరు వచ్చేసరికి ఈయన ఎక్కడో ఒక ధరని ఉన్నాడంట, మనకు వచ్చిద్దో రాదు అని. అప్పుడు ఇంత పెద్దగా మైకులు అవి లేవు కదా, ఆ పేరు కాకేసరికి ఎవరయ్యో పలానా ఆయన అంటే పలానా అక్కడ ఉన్నాడు, అక్కడ ఆయన పాస్టర్ గారు అదిగో ఆయన పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు, అది ఇది అన్నాడు. పాస్టర్ గారు అనేసరికి ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఏంటి పాస్టర్ గారికి ఇల్లు వచ్చిందా అన్నారు. అంటే అవునయ్యా, ఆ పేరు గల్లా ఆయన పాస్టర్ గారే అన్నారు. పాస్టర్ గారికి అయితే ఇవ్వటానికి లేదు కదా, ఇది మతపరంగా వెళ్ళిపోద్ది, ఇవి పేదలకు లేని వాళ్ళకి ఇవ్వటానికి ఉంది, పాస్టర్లకు ఇవ్వటానికి లేదు కదా, సరే అది పక్కన పెట్టండి, తర్వాత చూద్దామని, నువ్వు వాగయ్యానికి తర్వాత ఇస్తాంలే అన్నారు. అట్లా ఆపేశారు. తర్వాత ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వలే. ఆయనకి ఆ ఇంటికి సంబంధించింది పేరు అయితే ఆయన పేరే వచ్చింది, కానీ ఆ పాస్టర్ గారు అన్న కారణంతో దాన్ని ఏం చేసేసారు, ఆపారు. ఆగు ఇస్తాంలే, మరి అది మాట్లాడాలి, మరి పాస్టర్ గారు అంటే అది ఇవ్వటానికి లేదు కదా మరి అన్న ఉద్దేశంతో దాన్ని ఆపేశారు. తర్వాత ఆయన తిరిగాడు, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. అయితే ఆయనకు ఆ ఇంటిది ఇంటి స్థలం రాల. దాని విషయంలో అయ్యో మరి అంతే, అసలు పేరే రాకపోతే బాధ ఉండదు. పేరు వచ్చి
చేతి దాకా వచ్చి చేతికి అయిపోతే అది బాధే కదా. దాని విషయంలో ఆయనకు బాధ కలిగి పాపం బాగా కన్నీరు గార్చి ఏడ్చండి. అయ్యో ఎక్కడో ఇల్లు వాకిలు అన్ని వదిలేసి కట్టుబట్టలతో పరిచయం చేయాలని వచ్చాను. నాకు కూడా ఇక్కడ ఒక స్థలం వస్తే ఈ ప్రాంతంలో ఒక చర్చి కట్టుకోవటానికో నివాసయోగ్యంగా ఉంచడానికో నాకు బాగా ఉపయోగపడిద్ది కదా అని ఆయన కన్నీరు గార్చి. తర్వాత కొంతమంది దగ్గర దిగినా ఫలితము లేదు. కానీ దేవుడు ఆయనకు మాట ఇచ్చాడు, అయ్యా ఇప్పుడు ఇంటి స్థలం కొరకు ఏడ్చుచున్నటువంటి నీవు ధన్యుడు, ఒక రోజున నీవు నవ్వెదవు. మరి నిజంగా దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఇదిగో ఎలా నెరవేర్చాడంటే, మరి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏర్పాటు చేశాడు. ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ప్రభు ఇచ్చాడు. వెంగళాయపాలెం ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ప్రభు ఇచ్చాడు. తర్వాత కరెంట్ ఆఫీస్ శాంతినగర్ ప్రాంతంలో కూడా ప్రభు కావలసిన స్థలాన్ని ఇచ్చాడు. ఆ రోజు 2 సెంట్ల స్థలం కోసం ఆయన కన్నీరు గార్చాడు. 2 సెంట్ల కన్నా కూడా ఎక్కువ స్థలాలే ప్రతి చోట దేవుడు ఇచ్చాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మాట్లాడదామా? ఆ రోజు 2 సెంట్ల కోసం ఆయన కన్నీరు గార్చాడు. అయ్యా చేతుల దాకా వచ్చిన ఆశీర్వాదం పోయింది, నీవే నాకు సహాయకుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనం కన్నీరు కారుస్తుంటే చూసి సంతోషించేవాడు ఎంత మాత్రం కాదు. ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడు ఆశీర్వాదం అన్ని చోట్ల దానికి డబుల్ ఇచ్చాడు. ఎందుకని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిగో ప్రభు అన్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మీరు ధన్యులు, మీరు ఖచ్చితంగా నవ్వెదురు. ప్రభు ఈ పునరుద్ధాన దినాన మాటిస్తున్నాడు. ఏదైనా పోగొట్టుకుని ఏడుస్తున్నావా? నష్టపోయి ఏడుస్తున్నావా? కుటుంబంలో సమాధానం లేక ఏడుస్తున్నావా? ఆర్థిక రుణభారాలు ఎక్కువ ఏడుస్తున్నావా? లేదా